తెలంగాణ రైతులకు రైతు బంధుపై కొత్త రూల్స్ విడుదల. పునఃసమీక్ష చేయనున్న ప్రభుత్వం. రైతు బంధుపై పునఃసమీక్ష జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు బంధులో అసలైన రైతుల కన్నా పెట్టుబడిదారులు, అనర్హులే ఎక్కువగా లాభం పొందుతున్నారని గుర్తించిన సర్కార్ దీనిపై సమీక్షించింది. నిజమైన అర్హులకు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇవ్వాలంది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయం ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ముఖ్యంగా 90% మంది రైతులు 5 ఎకరాల లోపు వారే. గత ఏడాది వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం రైతు బంధు సొమ్ము తీసుకున్న రైతుల సంఖ్య దాదాపు 69 లక్షలు. అందులో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 63 లక్షల దగ్గర. అయితే 1,00,00,000 ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతు బంధు అందుకున్న రైతుల్లో 5 ఎకరాల లోపు రైతులే దాదాపు 90% మంది ఉండటం గమనార్హం. 5 ఎకరాలకు పైబడి ఉన్న రైతుల సంఖ్య కేవలం 6.65 లక్షలు మాత్రమే. వారి దగ్గర ఏకంగా 52 లక్షల ఎకరాలు ఉంది. 1.52 కోట్ల ఎకరాలకు చెందిన రైతులకు ఏడాదికి 15,000 చొప్పున రైతు భరోసా ఇవ్వాలనుకుంటే 22,800 కోట్లు అవుతుంది. అలా కాకుండా 5 ఎకరాల లోపున్న రైతులకి ఇవ్వాలనుకుంటే 15,000 కోట్లే సరిపోతుంది. అందువల్ల గతం కంటే తగ్గిన వ్యవసాయ బడ్జెట్. ప్రజెంట్ అయితే వ్యవసాయ బడ్జెట్ తగ్గించారు. ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించి కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ రూల్స్ వచ్చిన తర్వాత 5 ఎకరాల లోపున్న వారికి ఇవ్వాలా, ఆ పైన ఉన్న వారికి ఇవ్వాలా, 5 ఎకరాల లోపున్న వారికి ఎకరానికి 15,000 ఇస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకా పెంచాలా అనే దానికి సంబంధించి మనకు రూల్స్ అయితే రాబోతున్నాయి. వచ్చిన వెంటనే మళ్ళీ క్లియర్గా మీకు తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.